ఒక అబ్బాయి ఇంట్లోకి రాగానే అమ్మ ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అమ్మతో అడుగుతాడు. అమ్మ అంటుంది, ముందే చెప్పాను కదరా తినడానికి ఏమైనా తీసుకెళ్ళమని. కొడుకు చాలా కోపంగా, అమ్మ నీ సలహాలు పక్కన పెట్టి ముందు నేను చెప్పించే అంటాడు. కొంతసేపు తర్వాత వాళ్ళ కూతురు స్కూల్ నుండి వస్తుంది. స్కూల్ నుండి రాగానే వాళ్ళ అమ్మ, నా కూతురు వచ్చేసింది, ఈరోజు ఎలా జరిగిందమ్మా అని కూతురుని అడుగుతుంది. కూతురు కోపంగా, అమ్మ నా తల తినకు, నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం భర్త ఆఫీసు నుండి రాగానే భార్య పలకరిస్తుంది. భర్త కోపంగా విసుక్కుంటూ, నా తల తినబాక, పొద్దున్న నుండి మా ఓనర్ మాటలు విని విని విసుకుపోయినాను, నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా పిల్లలు భర్త బయట కోపం అంతా వాళ్ళ అమ్మ మీద భార్య మీద చూపిస్తారు. మరుసటి రోజు నుండి వాళ్ళ అమ్మ ఎవరితో ఏం మాట్లాడకుండా ఎవరు ఏం చెప్తే చేసి ఇచ్చేసేది. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆమె భర్త పిల్లలు వచ్చి ఆమె పక్కన కూర్చొని, ఎందుకు వారం రోజుల నుంచి చాలా మౌనంగా ఉన్నావు, ఏమైంది, నీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి అందరూ అడుగుతారు. అప్పుడు ఆమె అంటుంది, మీ అందరి కోపం చూపించడానికి నేనే దొరికాను ఇంట్లో, మీ ప్రతాపం అంతా నా మీదే చూపిస్తుంటారు, మీ రోజు మంచిగా గడవకపోతే దానికి నేనేం చేశాను, నా తప్పే ఉందని ఆమె అడుగుతుంది. ఆ మాటలు వినంగానే ఆ పిల్లలు భర్త సిగ్గుతో తలదించుకుంటారు. అందుకే బయట వాళ్ళ మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదు. బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతాం. ఎప్పుడైనా మీకు కోపం వస్తే మీరు ఇంట్లో ఎవరి మీద అరుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.